హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది స్విట్జర్లాండ్లో జాన్ ఫస్ట్ వీక్ పడ్డ స్నో అనమాట. సో ఇప్పుడు స్నో అన్ని చోట్ల ఉంది కాబట్టి మనం ఒక మంచి మాట చెప్పుకుందాము. ఒక ఫ్యామిలీలో అందరూ చాలా బాగుంటారండి. ఎన్ని గొడవలు పడ్డా ఎవరికి ఏం చెప్పకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. కానీ కొత్తగా ఒక ఫ్యామిలీ మెంబర్ ఎంటర్ అవ్వగానే అందరూ ఫీల్ అయిపోతారు. అంటే గొడవలు అవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటారు. కానీ గొడవలు కొత్తగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్ ఎవరు పెట్టరండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే పెడతారు. కొద్దిగా వాళ్ళు వచ్చారు గనక మన హౌస్‌కున్న యూజ్‌లు అంటే ఏం మాట్లాడుకుంటున్నాం అనేది మనం వాళ్ళకి క్లారిఫై చేయాలి. లేకపోతే నాకు చెప్పకుండా ఈళ్ళు చేసేస్తున్నారు అనుకుంటారు. కానీ ఒక్కసారి మీరు వాళ్ళకి చెప్పి చేయండి. మీకెంత గౌరవం ఇస్తారో, నేను వచ్చిన కోడళ్ళ గురించో మాత్రమే చెప్పట్లేదండి. ఇంటికొచ్చిన అల్లుళ్ళ గురించి గానీ, కొత్తగొచ్చినోళ్ళు గానీ ఎవరు ఇంకొకరిని మార్చరండి. జస్ట్ మీరు వాళ్ళకి చెప్పే విధానంలో మారిపోతుంది. ఏంటి ఆమెకు చెప్పేది అని మారుతున్నప్పుడు, అయ్యో! మాకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయి అనిపిస్తది. అలానే ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా అండి. ఇంట్లో పిల్లలుంటే అందరూ ఒకేలాగా ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యి ఉండరు. తక్కువుంటారు. కానీ పేరెంట్స్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తారు. తప్పు లేదు. కానీ అది కూడా చెప్పిస్తే ఈళ్ళు కూడా హ్యాపీగుంటారు. అది ఈరోజు మంచి మాట.